కాళేశ్వరం పుణ్యక్షేత్రం సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమైంది. రేపటి నుంచి జూన్ 1 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదుల త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రాకపోకల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేకంగా 3,360 బస్ సర్వీసులను నడపనున్నట్లుగా ప్రకటించింది. రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సుమారు 2,500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ పుష్కరాల ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను, తెలంగాణ మంత్రులను అధికారికంగా ఆహ్వానించారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రం సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమైంది. రేపటి నుంచి జూన్ 1 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదుల త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రాకపోకల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేకంగా 3,360 బస్ సర్వీసులను నడపనున్నట్లుగా ప్రకటించింది. రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సుమారు 2,500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ పుష్కరాల ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను, ఇక తెలంగాణ మంత్రులను కూడా అధికారికంగా ఆహ్వానించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి మీ దగ్గర. తేజశ్రీ, చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధవి, ఈ యొక్క ప్రత్యేకమైన ఈ కాళేశ్వరం త్రివేణి సంగమం గురించి రేపటి నుంచి ఈ తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమంలో రేపటి నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఈ 12 రోజులు కూడా ఈ పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి అని చెప్పి మంత్రివర్గం నుంచి కానీ అలాగే అధికారుల నుంచి కూడా స్పష్టత అయితే వచ్చింది. ఈ 12 రోజులు కూడా అత్యధికంగా రోజుకొక హోమం జరిగే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ పూజలకు సంబంధించి ఏమేమి చేయాలి, అలాగే వాటి గురించి మాట్లాడడం జరిగింది. దానితో పాటుగా ఈ వేడుకలకు సుమారు ఒక 30 నుంచి 40 లక్షల వరకు కూడా భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక అంచనా అయితే వేసింది. ఇంతమంది వస్తారు అని చెప్పి వీటి కోసం కొంతవరకు ఖర్చు అయితే ఎక్కువగానే జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే 12 రోజుల తర్వాత కూడా ఏమేమి చేయాలి హోమాలకి, అదే విధంగా ప్రభుత్వం ఏమేమి రవాణాకి సంబంధించి కానీ మౌలిక వసతులకు సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీసీకి సంబంధించి భక్తులకి రద్దీ లేకుండా 3,360 ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఉమ్మడి వరంగల్ నుంచి కానీ లేదా ఆ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి ఏవైతే భక్తులు వస్తారో అక్కడి నుంచి ఆ డిపోల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు అయితే ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఘాట్ల దగ్గర కూడా వసతులకి ఎటువంటి లోట్లు లేకున్నట్లుగా వారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అదే విధంగా భద్రత లోపాలు కానీ ట్రాఫిక్ సమస్యలు లేకున్నట్లుగా కూడా కొంతవరకు వారు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వాటితో పాటు సీసీ కెమెరా అలాగే కంట్రోల్ రూమ్ల ఏర్పాట్లు కూడా అధికారులు 3 షిఫ్ట్ల వారీగా కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటితో పాటు గవర్నర్ గారు అదే విధంగా మంత్రి కొండా సురేఖ గారు కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ తేజశ్రీ.